హైదరాబాద్ జేఎన్టీయూలో ర్యాగింగ్ కలకలం సృష్టిస్తోంది. బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిని సీనియర్లు రాత్రి ర్యాగింగ్ పేరుతో చిత్రహింసలకు గురిచేశారు. అనంతరం ఆ విద్యార్థిని నగ్నంగా విశ్వవిద్యాలయంలోని రోడ్లపై పరిగెత్తించారు సీనియర్లు. విషయం తెలుసుకున్న సహచర విద్యార్థులు జేఎన్టీయూ ఎదుట ఆందోళనకు దిగారు. ఇక్కడ ఉన్నది లేదు, ఫోన్ కలవట్లేము, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి ల్యాబ్ నుంచి ఇప్పుడే బయటకు వచ్చాడన్న. అసలు మీకు ఏం జరిగిందని చెప్పారు? అదే సీనియర్స్ ఇట్లా బాగా పని చేపిస్తారు అని చెప్తున్నారు. జేఎన్టీయూ దగ్గర ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, విద్యార్థుల ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయా? విద్యార్థుల డిమాండ్ ఏంటి? సంతోష్, కుకట్పల్లి జేఎన్టీయూలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. నిన్న సివిల్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ను సీనియర్స్ ర్యాగింగ్కి గురి చేయడమే కాకుండా కొట్టడం, తిట్టడం, అసభ్య పదార్థాలతో చూపించడమే కాకుండా గత 3 రోజులుగా ర్యాగింగ్ చేస్తున్నారని చెప్పారు. నిన్న మధ్యాహ్నం బట్టలు విప్పించి హాస్టల్లో నడిపించారని చెప్తున్నారు. అయితే ఉదయం నుంచి కూడా విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఇప్పటికీ కంటిన్యూస్గా కొనసాగుతున్నాయి. అయితే ప్రధానంగా ప్రిన్సిపల్కు కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ప్రిన్సిపల్ పట్టించుకోవట్లేదు. మీరు చెప్తే మేము కంప్లైంట్ తీసుకోవాలని చెప్తున్నారని చెప్పేసి విద్యార్థి సంఘాలు ఇక్కడ ఆరోపిస్తున్నాయి. ప్రస్తుతం మనం ప్రిన్సిపల్ క్యాబిన్ ముందు ఉన్నాం. వీళ్ళంతా స్టూడెంట్స్, విద్యార్థి నాయకులంతా కూడా ఎవరైతే ర్యాగింగ్కి గురయ్యాడో ఆ స్టూడెంట్ని తీసుకొని ఒక కంప్లైంట్ను తీసుకొని కొద్దిసేపటి క్రితమే వెళ్ళారు. మరి దీనికి ప్రిన్సిపల్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ర్యాగింగ్కి గురైనటువంటి స్టూడెంట్ రాఘవేంద్ర ఉన్నాడు. ఎవరు చేశారు ర్యాగింగ్? మీ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎన్ని రోజులుగా చేస్తున్నారు? అంటే నేను కాలేజ్ స్టార్ట్ అయినా కానీ చేస్తూనే ఉన్నారు. కాకపోతే నిన్న ఘోరంగా చేసిండ్రు, అందుకు చెప్పేసిన అన్న వాళ్ళకు. అయితే మా వాళ్ళకి కూడా ఇప్పుడు ప్రిన్సిపల్ ఛాంబర్కి దొరకపోయి సెకండ్ ఇయర్ వాళ్ళు ఏం చేస్తలేరు ర్యాగింగ్ అని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసిండ్రు ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళీ వాళ్ళని అడిగినా వాళ్ళు అదే చెప్తారు, ట్రైనింగ్ చేస్తలేరని. కాబట్టి వాళ్ళని అడగడం కన్నా ఎవరు సీనియర్స్ పేరెంట్ వాళ్ళు కూడా సేమ్ బ్రాంచా, సివిల్ బ్రాంచ్? ఎలా చేసేవాళ్ళు ర్యాగింగ్? ఏమని చెప్పేవాళ్ళు? అంటే నేను ఫస్ట్లో ఉన్నప్పుడు అయితే వాటర్ తాగడం, ఫుడ్ అది ఇది తెప్పించుకునేవాళ్ళు. కొన్ని రోజుల తర్వాత స్టార్ట్ అయింది మెల్లగా డబ్బులు ఇచ్చి బయటికి పంపించడు. దాని తర్వాత మళ్ళీ డబ్బులు ఇవ్వకుండానే బయటికి పంపించడు, సిగరెట్లు అవి తెప్పించుకునేటాళ్ళు. తర్వాత ఇంకా బట్టలు ఇడిపించడు, దాని తర్వాత కొట్టుడు అంతా స్టార్ట్ అయిపోయింది. దాంతో ఏం జరిగింది? నిన్న ఏమైందంటే రూమ్లోకి తీసుకుపోయి మొగాళ్ళ మీద కూర్చోబెట్టిండ్రు. 1.5 గంట అయింది, మొగాళ్ళ మీద అట్నే కూర్చున్నా. బట్ట అంగి ఇడిపించారు, కొట్టిర్రు బాగా. వెనుకల నుంచి తన్నిండు ఒక అన్న, నిర్భయన్న. ఇంకా తన్ని ఇంకా అక్కడిక్కడ మోకాళ్ళ మీద నడిపించారు. కొంచెం నడిపించి నేను మా అన్నతోకి వెళ్తాను అని ఇంకా కొద్దిసేపు అట్లా ఇట్లా బతిమలాడి బయటకు వచ్చేసి చెప్పేసిన మా అన్న వాళ్ళకి. అది జరిగింది. అంటే నిన్నే ర్యాగింగ్ చేస్తున్నారా? నీతో పాటు హాస్టల్లో ఉన్న మిగతా స్టూడెంట్ని కూడా చేస్తున్నారు? నాతో పాటు అందరినీ చేసిండ్రు ర్యాగింగ్. నన్ను ఒక్కరినే ఏం కాదు, నాతో పాటు అందరినీ చేసిండ్రు. కాకపోతే వాళ్ళు ఎవరు బయటికి చెప్పలేదు. సెకండ్ ఇయర్ వాళ్ళు చేస్తున్నారా లేకపోతే మిగతా ఇయర్స్ వాళ్ళు? సెకండ్ ఇయర్ వాళ్ళే చేస్తున్నారు, మిగతా వాళ్ళు కూడా చేస్తున్నారు. అయితే నువ్వు ఇంతవరకు ఎవరికైనా కంప్లైంట్ చేసావా? మీ సివిల్ డిపార్ట్మెంట్ హెచ్ఓడికి కానీ లేకపోతే ప్రిన్సిపల్కి కానీ ఏమన్నారు? అంటే నేను ఎవరికి కంప్లైంట్ చేయలేదు. ఒకవేళ కంప్లైంట్ చేసి అంత దూరం వెళ్ళినా కూడా మధ్యలో ఎవరు ఆపేస్తున్నారు. అందుకు నేను ఎవరికి కంప్లైంట్ చేయలేదు. ఇది ఫస్ట్. స్టూడెంట్ బ్రదర్ కూడా మనతో ఉన్నారు. ఏమని చెప్పాడు మీకు? అదే సరే, అబ్బాయిని చాలా ఇబ్బంది ఉంటారు. ఒక 3-4 టైమ్స్ వచ్చాడు అబ్బాయి నా దగ్గరికి. లేదు తమ్ముడు, వాటర్ అంటే కామన్గా తీసుకురమ్మంటారు, అలాంటి ప్రాబ్లం ఏం లేదు. ఇంకా దానికంటే ఏమైనా ఇబ్బంది పెడితే చెప్పు, నా దగ్గరికి వచ్చానని చెప్పాను. అబ్బాయి నిన్న వచ్చాడు మధ్యాహ్నం ఇదే టైంకి. చెప్పడానికి కూడా భయపడుతున్న అబ్బాయి. యాక్చువల్లీ అబ్బాయి చాలా సెన్సిటివ్. అయితే బట్టలు ఇప్పించారు, కొట్టిరు, అది ఇది అని అన్నాడు. సర్లే తమ్ముడు మాట్లాడదామన్నాను. నిన్న మాట్లాడడానికి వెళ్తే అబ్బాయి లేడు, ఎక్కడో బయటకు వెళ్ళిపోయాడు. ఈరోజు అంటే ఎగ్జామ్ ఉంది అన్నాడు. మార్నింగ్ నుంచి తిరుగుతున్నాము, అతను మాకు కనిపించలేదు. అబ్బాయిని అయితే చాలా ఇబ్బంది. 1.5 అవర్ మోకాల పైన నిల్చోబెట్టి వెనుకలికి వెళ్ళి కొట్టారంట, బట్టలు ఇప్పేసారంట. ఇంకా బయటకి మనీ ఇవ్వకుండా సిగరెట్లు తీసుకురండి, నాకు అది తీసుకురండి, ఇది తీసుకురండి అని చెప్పాడంట. అది జరిగింది సంగతి. అంటే ప్రధానంగా ఈ ర్యాగింగ్ చేసిన 2 స్టూడెంట్స్ ఏమంటున్నారు? ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేస్తే మరి ఆయన ఏమంటున్నాడు? ప్రిన్సిపల్ గురించి చెప్పాలంటే ప్రిన్సిపల్ ఇప్పుడు మా క్యాంపస్లో కూడా ఉన్నాడు. ఎందుకంటే ప్రైవేట్ కాలేజీలలో ఫంక్షన్లు కానీ ప్రోగ్రామ్స్ కానీ ఏమున్నా కానీ అక్కడికి వెళ్ళి లక్షలు తీసుకొని అది మనం చెప్పనవసరం లేదని ఎప్పుడు కూడా క్యాంపస్లో ఉన్నట్టు కూడా ఉండదు. ఇంకోటి ఏంటంటే మేము రిప్రజెంటేషన్ లెటర్ ఇద్దామని పోయినా కానీ మా దగ్గర రిప్రజెంటేషన్ లెటర్ మేము తీసుకొని మీరు అక్కడ పెట్టెళ్ళండి ఒక నిర్లక్ష్యమైన ధోరణితోటి. మొన్నే గత 15 రోజులు 20 రోజుల క్రితం ఒక 5 మెంబర్స్ డిటైన్ చేయడం కూడా జరిగింది. అది కూడా దృష్టిలో పెట్టుకొని మరి చేయండి సార్, మరి ఏంది మరి ఇక్కడ పిల్లలు సఫర్ అవుతున్నారు, మరి మీరు వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ చాలా సమస్యలు అసలు పట్టించుకోలేరు అంటే మీరు చెప్తే నేను చేయాలనా?
విద్యార్థులు చెప్పినా విద్యార్థి నాయకులు చెప్పినా వినే పరిస్థితులు లేడు. ఆయన ఏమనంటే ఆయన కొంతమంది తొత్తులు ఉన్నారు ఆయన కాలేజీలో, ఆయన ఇష్టం వచ్చిన ఇష్టరాజ్యంగా ఇది నా ఇష్టరాజ్యం అన్నట్టు ప్రవర్తిస్తున్నాడు. ఇప్పుడు ర్యాంక్ విషయం కూడా సార్ మరి రిజల్ట్ ఏం చెప్తారంటే కూడా చెప్తా చూస్తా అని ఒక ధోరణితో మాట్లాడుతున్నాడు. ఆయన తక్షణమే ఆయన్ని మన తీసివేయాలని కోరుకుంటున్నాం. మన ప్రిన్సిపల్ గారు తక్షణమే రాజీనామా చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాం. చాలా మంది పిల్లలు ఇక్కడ సఫర్ అవుతున్నారు. ఆ అబ్బాయిని చాలా చూశారు, మీరు కూడా చూశారు. ఆ అబ్బాయి చాలా గత 15 రోజుల నుంచి అనుకుంటా మేబీ అతను చెప్తున్నాడు. కానీ అయితే సీనియర్స్ అన్నాక మామూలుగా ఇది వాటర్ తెప్పించుకోవడం అవి చేస్తుంటారు, అది పర్లేదులే అనుకున్నాము. కానీ నిన్న గండాల సేపు మోకాల మీద కూర్చోబెట్టి బట్టలు ఇప్పేయడం కానీ చెంపల మీద కొట్టడం కానీ నిర్భయ విద్యార్థి మాత్రం తనడం కూడా జరిగిందంట. ఇలాంటి క్రూరమైన చర్యలు పైశాచికత్వానికి పాల్పడుతున్న ఇలాంటి విద్యార్థులను వెంటనే తక్షణమే వాళ్ళ అడ్మిషన్స్ క్యాన్సిల్ చేసి వారిని వెంటనే తొలగించాలని క్యాంపస్ నుంచి వాళ్ళ అడ్మిషన్ తీసేయాలని కోరుకుంటున్నాము. ఇంజనీరింగ్ వ్యవస్థకే కీలకంగా అయినటువంటి జేఎన్టీయూ కూకట్పల్లిలోనే ఈ ర్యాగింగ్ కలకలం సృష్టిస్తోందని చెప్పుకోవచ్చు. 15 రోజుల క్రితమే ర్యాగింగ్ ఇక్కడ జరగగా 5 మంది స్టూడెంట్స్ కూడా ఇక్కడ నుంచి డిటైన్ చేసినటువంటి సందర్భం. అది తేలుకోక ముందే మళ్ళీ ఒకసారి ఈ విద్యార్థికి ర్యాగింగ్ చేశారు. ఈ విద్యార్థి మాత్రమే బయటకు వచ్చి చెప్పుకున్నాడు తన బాధను, కాబట్టి ఈ రోజు ర్యాగింగ్ వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ విద్యార్థినే కాకుండా హాస్టల్లో ఉన్న ప్రతి విద్యార్థులందరినీ కూడా వీళ్ళు ర్యాగింగ్ పేరుతో హింసిస్తున్నారని చెప్పేసి మొన్నటిదాకా కొట్టడం తిట్టడం చేసినటువంటి విద్యార్థులంతా కూడా ఇప్పుడు ఏకంగా సీనియర్స్ బట్టలు విప్పించి కూర్చోబెట్టడం, లేకపోతే హాస్టల్లో సిగరెట్స్ మందు ఇలాంటివి తెప్పించుకోవడం కూడా చేస్తున్నారని చెప్తున్నారు. దీనిపై కంప్లైంట్ చేసినప్పటికీ ప్రిన్సిపల్ పట్టించుకోవట్లేదని చెప్తుంది ఈ విద్యార్థి సంఘాల వాదన. సంతోష్. థ్యాంక్ యూ.